ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశం దగ్గర చూసి నేర్చుకోవాలి, జాతీయ పార్టీలో కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీ దగ్గర నేర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఫేక్ ఎక్కువ ఉంటాయి. అంటే నాయకుడికి పుస్తకాలు ఇచ్చేస్తారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరి పేర్లతో డబ్బులు ఆళ్లే కట్టేసేసి, అంటే ఎక్కువ సభ్యత్వం నమోదు చేసిన వాడికి క్రెడిబిలిటీ అన్న పేరుతో వాడు 1000, 2000, 10,000, 25,000 ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే 1,00,000 కావాలంటే సంతకాలు పెట్టించేసేసి అదే పేరు కొట్టేయడం, డబ్బులు వేసేయడం. వాళ్ళు కూడా పార్టీ కూడా ముందు డబ్బులు వస్తున్నాయి కదా మనకి, లేకపోతే ఎంతమంది మనకు ఉన్నారులని లెక్కేస్తారు. బట్ లోకేష్ సరైనటువంటి పాత్ర మొట్టమొదట ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చాడు. ఒక అది ఇచ్చి ట్యాబ్ తీసుకుని వెళ్ళి నీకు సభ్యత్వం కావాలా, ఇదిగో ఇంత, నీ ఫోటో తీయడం, నీ డీటెయిల్స్ అన్ని నోట్ చేయటం, ఒక కార్డు నీకు ఇంటికి ఇవ్వడం, అట్లాగే ఇన్సూరెన్స్, అలాగే కొన్నిట్లో బస్సుల్లో ఫ్రీను, లేకపోతే కొన్ని రకాలైనటువంటి వ్యాపార సంస్థల్లో డిస్కౌంట్లు, ఇట్లాంటివన్నీ తీసుకొచ్చేటప్పటికి కార్యకర్తలతో అంటే పార్టీకి సంబంధం లేని కార్యకర్తలు కాని వాళ్ళు కూడా అభిమానులు కూడా కార్యకర్తలుగా నమోదయ్యారు. అంటే బెనిఫిట్స్ చూసి అలాగా చాలా మంది అయ్యారు, ఆకట్టుకున్నారు. దాని తర్వాతన ఆటో డ్రైవర్లు, జీబు డ్రైవర్లు, లేకపోతే కష్టించే పనోళ్ళు, జనసేన సభ్యులు, వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసి